ఏమ్రా పడికోలేదు ఏమైందిరా? కడుపు నొచ్చింది డాడీ, అందుకే పోలేదు. రేపు ఖచ్చితంగా పోతా. మమ్మీ ఈరోజు నేను స్కూల్కి పోను మమ్మీ, నా కుతికి దగ్గర కాలుతున్నది, బడికి పోగానే జ్వరం వస్తుంది, ప్లీజ్ ఈ ఒక్కరోజు పర్మిషన్ ఇవ్వు మమ్మీ అని కొందరు బడికి బంక్ కొట్టే ఉపాయం చేస్తారు. ఇంకా కొందరు పిల్లలేమో బడికి పోవాలనున్నా ఇంటి దగ్గర పరిస్థితులు బట్టి పోలేరు కదా. అయితే ఇక్కడ మాత్రం ఒక్కనాడు కూడా బడికి బంకు కొట్టలేదు, బడికి ఓనని మారం చేయలేదు, బడి లేదని అబద్ధం చెప్పలేదు. బరాబర్గా బడి నడిచినన్ని రోజులు బడికి పోయినరు, ఫుల్ టైం ప్రెసెంట్ అయ్యి అందరికీ ఆశ్చర్యంగా కలిగించరు. అందుకే టీచర్లు చూడుండ్రి ఎంత సంతోషంగా పిల్లలకు శాల్వాలు కప్పి సన్మానం చేసిర్రో. వాయమ్మో ఎంత ముద్దుగా నవ్వుతురు చూడుండ్రు చెల్లెళ్ళు. కానీ నిజంగా గ్రేట్ కదా నుల్లా. గమ్మత్ విషయం ఏంటంటే ఈ స్కూల్ టీచర్లు చాలా సార్లు లీవ్ పెట్టరట, కానీ ఈ చెల్లెళ్ళు మాత్రం బడికి సెలవు పెట్టలేదట. జనగామ జిల్లా నార్బెట్ట మండలం మాన్సింగ్ తండా ఈ చెల్లెలది. అక్క పార్వతి 4వ తరగతి చదువుతుంటే చెల్లె రితిక 3వ తరగతి చదువుతున్నది. కానీ ఈ చెల్లెళ్ళు నిజంగా గ్రేట్ పోన్రి. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే కొద్ది రోజులు సెలవులు పెట్టి బయట దేశాలకు పోయి వస్తారు, సెలవులు పెడతారు. అంతేందుకు పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు కూడా ఫ్యామిలీ కోసమని ఆఫీసులకు సెలవులు పెట్టిపోయి వస్తారు. అసొంటిది చెల్లెళ్ళు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదంటే ఎంత కమిట్మెంట్ గా చదువుతారో అర్థం చేసుకోండి. గింత చిన్నప్పుడే గింత బాగా బడికి పోయినరంటే పెద్ద అయితే ఎంత మంచిగా చదువుతారో, ఎన్ని ప్రైజులు గెలుచుకుంటారో. గానీ చెల్లెళ్ళు మీరు సూపర్ రా, కీప్ ఇట్ అప్.